హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ వరప్రసాద్. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ క్లాస్లో ప్యాసివ్ వాయిస్ ఇంట్రడక్షన్ అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ గురించి మనం తెలుసుకున్నాం. అండ్ ఈరోజు మనం ఈ క్లాస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. మరి వీటి స్ట్రక్చర్స్ని మనం చూసుకున్నట్లయితే, సో హియర్ వీ హ్యావ్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ. ఈ స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాం అనుకున్నాం? మన ఇంట్రడక్షన్ క్లాస్లో ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ ఆబ్జెక్ట్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్ అనే ఈ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత మెయిన్ వర్బ్ V3 ఫామ్ వస్తుంది. అండ్ ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా ఉంటే లాస్ట్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్ ఆబ్జెక్ట్ V3 అండ్ నెక్స్ట్ వర్డ్. సో ఈ విధంగా ఆల్ స్ట్రక్చర్స్ మనకు పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ సింపుల్ పాస్ట్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకున్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ 2 హెల్పింగ్ వర్బ్స్. ఆ 2 హెల్పింగ్ వర్బ్స్ ఏంటిది? వర్. ఈ వస్ అనే హెల్పింగ్ వర్బ్ను ఆబ్జెక్ట్స్లో, ఇక్కడ సబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్లో ఐ, హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఈ వస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. అండ్ ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ను వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీటిని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇప్పుడు సెంటెన్సెస్లోకి వెళ్ళి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. రైట్ ఫ్రెండ్స్, హియర్ వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ను కూడా నేను పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ అంటే 6 టైప్స్లో ప్రొవైడ్ చేశాను. అండ్ వీటి ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో అనదర్ ఎగ్జాంపుల్ను కూడా ప్రొవైడ్ చేశాను. సో అబ్జర్వ్ ఆల్ దీస్ స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ. 2 రోజుల క్రితం మోటార్ని రిపేర్ చేశారు. సో ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే 2 రోజుల క్రితం అంటే టైంని ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాం. 2 days ago ఆర్ 2 days బ్యాక్ మోటార్ని రిపేర్ చేశారు. ఇక్కడ మోటార్ని రిపేర్ చేశారు అంటున్నాం, కానీ ఆ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే డ్యూర్ ఆఫ్ ది యాక్షన్ ఎవరో ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. సో వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. ఆ మోటార్ని రిపేర్ చేసినటువంటి పర్సన్ ఎవరో ఆ పర్సన్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. ఓన్లీ ఈ మోటార్ని అనే ఆబ్జెక్ట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయాలి. మరి దీన్ని ఇంగ్లీష్లో మోటార్ వాజ్ రిపేర్డ్ 2 days ago. మోటార్ వాజ్ రిపేర్డ్ 2 days ago అంటే 2 రోజుల క్రితం మోటార్ని రిపేర్ చేశారు. అండ్ దీన్ని క్వశ్చన్ చేసినట్లయితే 2 రోజుల క్రితం మోటార్ని రిపేర్ చేశారా? రిపేర్ చేశారు అనేది పాజిటివ్, రిపేర్ చేశారా అనేది పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఈ పాజిటివ్ క్వశ్చన్ అంటున్నాం కాబట్టి ఈ హెల్పింగ్ వర్బ్ని ఈ ఆబ్జెక్ట్ బిఫోర్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. వాజ్ మోటార్ రిపేర్డ్ 2 days ago? వాజ్ మోటార్ రిపేర్డ్ 2 days ago అంటే 2 రోజుల క్రితం మోటార్ని రిపేర్ చేశారా? నెక్స్ట్ నెగిటివ్గా ఎలా చెప్తామంటే మోటార్ని రిపేర్ చేయలేదు. అంటే ఇక్కడ నేను టైం ఇండికేట్ చేయలేదు 2 రోజుల క్రితం అని, మోటార్ని రిపేర్ చేయలేదు అంటున్నా. అంటే మోటార్ని రిపేర్ చేయలేదు అనేది నెగిటివ్ని ఇండికేట్ చేస్తుంది. మోటార్ని రిపేర్ చేశారు అనేది పాజిటివ్ని ఇండికేట్ చేస్తుంది. మరి మోటార్ని రిపేర్ చేయనటువంటి సబ్జెక్ట్ ఎవరు? ఆ సబ్జెక్ట్ ఎవరో ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. దీన్ని ఇంగ్లీష్లో మోటార్ వాజ్ నాట్ రిపేర్డ్. మోటార్ వాజ్ నాట్ రిపేర్డ్ అంటే మోటార్ని రిపేర్ చేయలేదు. నెక్స్ట్ దీన్ని కూడా క్వశ్చన్ చేసినట్లయితే మోటార్ని రిపేర్ చేయలేదా? చేయలేదు అనేది నెగిటివ్, చేయలేదా అనేది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో వజంట్ మోటార్ రిపేర్డ్. వజంట్ మోటార్ రిపేర్డ్ అంటే మోటార్ని రిపేర్ చేయలేదా? నెక్స్ట్ WHPQ మోటార్ని ఎక్కడ రిపేర్ చేశారు? మోటార్ని ఎక్కడ రిపేర్ చేశారు? ఇక్కడ ఎక్కడ అనేది WH క్వశ్చన్ వర్డ్ వేర్ అవుతుంది. అండ్ రిపేర్ చేశారు, ఇక్కడ రిపేర్ చేశారు అనేది పాజిటివ్ మెయిన్ వర్బ్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి WH క్వశ్చన్ వర్డ్, ఈ WH క్వశ్చన్ వర్డ్ వేర్తో పాటు మనం అడిషనల్గా ఈ PQ స్ట్రక్చర్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో వేర్ వాజ్ మోటార్ రిపేర్డ్. వేర్ వాజ్ మోటార్ రిపేర్డ్ అంటే మోటార్ని ఎక్కడ రిపేర్ చేశారు? నెక్స్ట్ YNQ మోటార్ని ఎందుకు రిపేర్ చేయలేదు? ఇక్కడ ఎందుకు రిపేర్ చేయలేదు అంటున్నాం.
మోటార్ని ఎక్కడ రిపేర్ చేశారు, ఒకవేళ రిపేర్ చేస్తే ఎక్కడ రిపేర్ చేశారు, అండ్ రిపేర్ చేయకపోతే ఎందుకు రిపేర్ చేయలేదు అని మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఇక్కడ ఎందుకు అంటే వై, అండ్ చేయలేదు అనేది నెగిటివ్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఎన్క్యూ స్ట్రక్చర్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వై వాజంట్ మోటార్ రిపేర్డ్, వై వాజంట్ మోటార్ రిపేర్డ్ అంటే మోటార్ని ఎందుకు రిపేర్ చేయలేదు లేదా రిపేర్ ఎందుకు చేయలేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పనిని గతంలో చేశారు లేదా జరిగింది అని తెలిపే సందర్భంలో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నిన్న అన్ని బస్ సర్వీసెస్ని ఆపివేశారు. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆల్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ సెంటెన్సెస్ని ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.